సమంత రీసెంట్ గా ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకుందని మనందరికీ తెలుసు. కానీ అక్కడ జరిగే 120 crores బిజినెస్ గురించి మీకు తెలుసా? అసలు కార్పొరేట్ కంపెనీస్ కే 20% మార్జిన్ ఉండడం కష్టం, కానీ సద్గురు ఈషా ఫౌండేషన్ మాత్రం 60% ప్రాఫిట్ మార్జిన్ పైన రన్ అవుతుంది. అసలు సాలరీస్ ఇవ్వకుండా ఇదంతా ఎలా పాసిబుల్? తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. అసలు ఈషా ఫౌండేషన్ నెంబర్స్ చూస్తే మైండ్ పోతుంది. 2020లోనే ఈషా ఫౌండేషన్ 120 crores రెవెన్యూ చేసిందంట. ఇక యుఎస్ ఎంటిటీలో అయితే ప్రాఫిట్ మార్జిన్ 66% వరకు ఉంది. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి ఇంత హెవీ ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి? దీనికి మెయిన్ రీజన్ జీరో లేబర్ కాస్ట్. ఇన్ జనరల్ ఈషా ఫౌండేషన్ ఆపరేషన్స్ రన్ చేయడానికి నార్మల్ గా 2 లక్షల కన్నా ఎక్కువ ఎంప్లాయీసే కావాలి. దానితో ప్రాఫిట్స్ అన్ని సాలరీస్ కే పోతాయి. కానీ ఈషాలో 2.5 లక్షలకి పైగా వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళు సాలరీస్ తీసుకోరు, సేవ పేరుతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పనిచేసి పెడతారు. సో హ్యూమన్ రిసోర్స్ కాస్ట్ ఆల్మోస్ట్ జీరో. రెవెన్యూ అంతా సర్ప్లస్ కిందకే పోతుంది. ఈషా ఫౌండేషన్ లో పెద్ద మార్కెటింగ్ ఫనలే రన్ అవుతుంది. మీకు ఇనిషియల్ గా లో టికెట్ ప్రోడక్ట్స్ లైక్ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లాంటివి 2,000 నుంచి 20,000 దాకా పే చేస్తారు. వన్స్ మీరు కనెక్ట్ అయ్యాక హై టికెట్ ప్రోడక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సద్గురుతో కలిసి మానసరోవర్ ట్రిప్ కి వెళ్ళాలంటే కాస్ట్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈవెన్ మహాశివరాత్రి టికెట్స్ కూడా 50,000 నుండి 2.5 లక్షల వరకు అవుతాయి. పైగా ఇదొక నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ కాబట్టి సేల్స్ ని డొనేషన్స్ కింద చూపించి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఫ్రీ లేబర్, హై టికెట్ సేల్స్ అండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్. ఇది స్పిరిచువాలిటీ మాత్రమే కాదు, ఇది ఒక ప్యూర్ బిజినెస్ మాస్టర్ క్లాస్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్.